హాయ్ ఫ్రెండ్స్, మన ఇంట్లో అయితే 7 శనివారాల పూజ అయితే చేయాలనుకున్నాం మేము. ఇవాళ అయితే మొదటి శనివారం పూజ అయితే జరుగుతుంది. నేను వేరే వర్క్ ఉండడం వల్ల బయటికి అయితే వెళ్ళడం జరిగింది. సో మా ఇంట్లో వాళ్ళు పిల్లలు, మా ఆవిడ పిల్లలు అయితే చేస్తున్నారు. మేము ఎప్పటి నుంచో చేసుకోవాలనుకుంటున్నాము కానీ కుదరలేదు. సో ప్రతి నెల మొదటి గడప దర్శనం కోసం అయితే నేను లక్కీ డిప్లో పాల్గొంటూనే ఉన్నాను. సో 7 నెలల నుంచి అయితే మనకి లక్కీ డిప్ అయితే తగలట్లేదు. 6 నెలల నుంచి 7వ నెల అయితే మొన్న మొదటి గడప దర్శనం అయితే సుప్రభాత సేవకి అయితే మేము సెలెక్ట్ అయ్యామండి. సో ఇంత త్వరగా వచ్చిందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇలా 5 నెలలు తగలట్లేదని చెప్పేసి నేను అంగప్రదక్షిణ టికెట్లు అయితే తీసుకున్నాము. అంగప్రదక్షిణ టికెట్లు తీసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడే నేను బాగా దండం పెట్టుకున్నాను. ఖచ్చితంగా నాకు లైఫ్లో ఒక్కసారైనా మొదటి గడప దర్శనం కావాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. అయితే మనకైతే ఈ ఏప్రిల్ 11వ తారీఖు అయితే మొదటి గడప దర్శనం అయితే లక్కీ డిప్ ద్వారా సుప్రభాత సేవ అయితే సెలెక్ట్ అయ్యామండి. చాలా హ్యాపీగా ఉంది. అలాగే మనం మొదటి గడప దర్శనంకి వెళ్తున్నాం కాబట్టి సో ఈ 7 శనివారాల పూజలు కూడా చేసుకుంటే మనకి చాలా బాగుంటుందని చెప్పేసి వడ్డీతో ఇంకో శనివారం మొత్తం 8 శనివారాలు పూర్తి చేయాలని చెప్పేసి అయితే మేమైతే అనుకున్నామండి. దేవుడి దయ వల్ల 8 శనివారాలు పూర్తయి ఆ దర్శనం చేసుకునేసరికి ఈ వ్రతాలన్నీ కంప్లీట్ అయిపోయి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మా పిల్లలు కూడా 12 సంవత్సరాల పిల్లలేనండి. మాకు లక్కీ డిప్ తగలటం వల్ల వీళ్ళకి కూడా అవకాశం ఉంది. మా పిల్లలకు కూడా ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళాలైతే అనుకుంటున్నాము. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి 12 సంవత్సరాలు దాటిన తర్వాత చేయాలి అంటే మళ్ళీ వాళ్ళు లక్కీ డిప్లో పాల్గొనాలి కదా. సో మాకు రావడం వల్ల 12 సంవత్సరాల లోపే ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమే నేను చాలా తాపత్రయం పడ్డానండి. ఎందుకంటే మళ్ళీ సపరేట్గా వాళ్ళకి వేయడం అనేది అదొక ప్రాసెస్ కదా. తగలటం అసలు అదృష్టం ఉండాలి. సో ఇప్పుడు తగిలింది కాబట్టి మా ద్వారా వాళ్ళకి ఇప్పుడు ఒకసారి మొదటి గడప దర్శనం అయితే వెళ్ళే అవకాశం అయితే పిల్లలకి అదృష్టం అనేది ఉందని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. తర్వాత ఇంకా వాళ్ళు వేసుకునే దాన్ని బట్టి ఇంకా వాళ్ళకి మొదటి గడప దర్శనం అనేది వాళ్ళకి వస్తుంది. సో ఇప్పుడైతే మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మేము చాలాగా ఎదురు చూస్తున్నాం మొదటి గడప దర్శనం సుప్రభాత్ సెలెక్ట్ అవ్వటం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే నేను నెట్లో ఆన్లైన్లో డౌన్లోడ్ చేయించుకుందాను ఒక దగ్గరికి వెళ్ళాను. సో ఆయన అయితే 2 సంవత్సరాల నుంచి మేము లక్కీ డిప్లో పాల్గొంటున్నామయ్యా, మాకైతే ఇంతవరకు అయితే రాలేదు, చాలా ఎదురు చూస్తున్నాం అని అయితే చెప్పారు. సో మాకు ఇంత తొందరగా వచ్చిద్దని అయితే మేము అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే నేను బయట ఉన్నానండి, కొంచెం కెమెరా కూడా మా పిల్లలు తీస్తున్నారు. సో ప్రతిదీ పిన్ టు పిన్ మీకు చెప్పాలని అయితే మేము అనుకున్నాము. కానీ చెప్పడానికి మాకు ప్రస్తుతం అయితే నేను లేపడం వల్ల వాళ్ళకి కుదరలేదు. నెక్స్ట్ 2వ శనివారం నుంచి మీకు అది చూపిస్తూ ఉంటాను నేను. అంటే ఎలా ప్రమిదలు చేశారు, ఎలా పెట్టారు ఏంటనేది మీకు అవన్నీ నేను పెడతాను. కొంచెం మాకు పిల్లలతో కుదరక అవి అయితే మేము చూపించలేకపోయాము. ప్రస్తుతం అయితే వీడియోని ఎడిట్ చేసుకుంటా వాయిస్ ఇచ్చుకుంటా తీస్తున్నాము. దయచేసి ఎవరు బాధపడద్దు. సో అది క్లారిటీ కూడా కొంచెం డల్గా ఉంది మా పాత ఫోన్ అవ్వడం వల్ల. సో నెక్స్ట్ టైము కాస్త క్లారిటీగా నీట్గా వచ్చేలాగైతే మేము చూసుకుంటాము. సో మాకు తెలిసిన వరకు మా బాబు అయితే తీశాడు. ఇది చూడండి, మామూలుగా అయితే అక్కడ జరిగింది తీశాడు. సో దాన్నే మేమైతే పెట్టాలనే ఉద్దేశంతో పెట్టాము. దయచేసి ఇలా వస్తుందని చెప్పేసి అయితే ఎవరేం అనుకోవద్దు. నెక్స్ట్ 2వ శనివారం నుంచి వీడియో క్లారిటీగా వచ్చేటట్టు అయితే చూసుకుంటాను నేను. ఇంకో విషయం ఏంటంటే నేను యూట్యూబ్లో చూశానండి, ఇలా మాకు తగిలింది మొదటి గడప దర్శనం లక్కీ ట్రిప్ వచ్చింది అని చెప్తే అవతల వాళ్ళు చాలామంది కామెంట్స్ పెట్టారు. అంటే వేరే వీడియోస్కి పెట్టడం అయితే నేను చూశాను. ఏంటంటే మాకు ఎప్పుడో వచ్చింది ఈ అదృష్టం, మేము చాలా సార్లు వెళ్ళాం, 2 సార్లు వెళ్ళాం, 3 సార్లు వెళ్ళాం, మేము ఎప్పుడు వెళ్తూనే ఉన్నాము అని చాలామంది చెప్తున్నారండి. సో మీరు లక్కీ డిప్ ద్వారా వెళ్ళారో ఎలా వెళ్ళారో తెలియదు అండి, కానీ అంత అదృష్టం మీకు వచ్చిందంటే చాలా హ్యాపీ అండి. మాకైతే ఈ ఆలోచన రావటం, మేము లక్కీ డిప్లో వేయటం అనే ఆలోచన అనేది దేవుడు ఆజ్ఞ లేకుండా అయితే రాదు కదా.
సో మాలాంటి వాళ్ళు ఈ డైరెక్ట్గా వెళ్ళాలి అంటే కనీసం లక్కీ డిప్ తగలకుండా డైరెక్ట్గా వెళ్ళాలంటే 10,000 రూపాయలు పెట్టాలండి ఒక్కో టికెట్కి వచ్చేసి 10,000. మళ్ళీ అడిషనల్గా టికెట్కి అమౌంట్ ఎంతో పే చేయాలి, కరెక్ట్గా అయితే నాకు తెలియదు. సో ఈ అమౌంట్ అయితే మేమైతే లైఫ్లో ఎప్పుడు పెట్టే స్తోమతలో పెట్టలేం కాబట్టి ఇలా డిప్ కోసం చాలా ఎదురు చూస్తున్నాం. సో అలా తగలటం వల్ల మాకు ఈ అదృష్టం అని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. ఎందుకంటే ఒకటిసారి 2 సార్లు వెళ్ళొచ్చిన వాళ్ళకి సో వాళ్ళకి పెద్దగా ఏం అనిపించదండి. ఇంకోటి ఏంటంటే విఐపీల ద్వారా ఎంపీ ఎమ్మెల్యే వాళ్ళ ద్వారా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా తేలిక అనుకోవచ్చు. మాకైతే చాలా ఒక వరం లాంటిదండి మొదటి గడప దర్శనం తగలటం అనేది. జీవితంలో ఒకసారి తగిలినా చాలండి మాకైతే. ఆ శ్రీనివాసుడి అనుగ్రహం మా మీద మా పిల్లల మీద ఎప్పుడూ ఉండాలని అయితే మేము ఆశపడుతున్నామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా, ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే, ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే, వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద, గోవింద గోవింద, గోవింద గోవింద, గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.